ప్రజలు పలాయనం చిత్తగిస్తుంటే, ప్రజలు పారిపోయి వస్తుంటే, ప్రజలు ఊళ్ళు వదిలేసి వస్తుంటే, ప్రజలు భూముల్ని కారు చౌకగా అమ్ముకుని వస్తుంటే ప్రభుత్వాలు ఏం చేస్తాయి? మనము ప్రభుత్వాలని ప్రశ్నిస్తాము. ఇందాక హలాల్ విషయంలో కూడాను మనం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాము. ప్రభుత్వం ఏం చేస్తోంది? ప్రభుత్వం ఎందుకు FSSAI దీన్ని అమలు చేయటం లేదు? ఇవన్నీ వెళ్ళి తినేవాడు ఎవడయ్యా? వెళ్ళి తింటున్నది ఎవరు? హల్దీరామ్ యొక్క జీడిపప్పుకు, నేను మాంసాహారం తినేవాడు దాకా వెళ్ళటలే, హల్దీరామ్ జీడిపప్పు కొనుక్కొచ్చేసేసి మన షాపుల్లో, ఫ్యాక్టరీల్లో, దుకాణాల్లో, మన ఇళ్లలో ఎవరు పెడుతున్నాము? కాబట్టి నేను ఓల్డ్ సిటీకి సంబంధించి కొంత అధ్యయనం చేశాను. 16 హిందూ దేవాలయాల్లో నిత్య పూజ లేదు. కశ్మీరులోని హిందువుల పలాయనం గురించి మాట్లాడటం గురించి మనకి ఉన్నటువంటి ఆనంద దేవాలయాల్లో నిత్య పూజ లేదు అన్న విషయంలో ఉండదు. ఇది హిందువులలో ఉన్నటువంటి 2 నాలుకల ధోరణి.